నమస్కారం అండి. నా పేరు కోటిపల్లి రాంబాబు. ఈస్ట్ గోదావరి మండపేట నుంచి వచ్చామండి. నేను 2023 సంవత్సరంలో MTS కింద అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. 2 ఇయర్స్ చేశాను. 2 ఇయర్స్ చేసిన అనంతరం రిటైర్మెంట్ అవ్వడం వల్ల వేరే ఉద్యోగాల్లో దేంట్లోకి కూడా వెళ్లకుండా మమ్మల్ని చేశారు. కాబట్టి ఈ 62 ఇయర్స్ చేసి మాకు మినిమం పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము రోడ్డు మీద పడినట్టు వీళ్ళందరినీ కూడా ఈ గవర్నమెంట్ సహృదయంతో ఆదుకుని 62 ఇయర్స్ 12 మంత్స్ రెగ్యులర్ చేయాలని మీ ద్వారా మేము వేడుకుంటున్నాం. నమస్కారం. రామాంజనేయ రెడ్డి, 98 MTS టీచర్, జిల్లా అధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ మేడం, రాష్ట్రం. మా యొక్క సమస్య ఏమంటే మాకు MTS వాళ్ళని రెగ్యులర్ చేయాలి మేడం. నెంబర్ 1 పాయింట్. తర్వాత 60 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్ పెంచాలి. సమాన పద్ధతికి సమాన వేతనం కావాలి. రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ కనీసం అంటే మినిమం పెన్షన్ ఒక 20,000 ఇచ్చేటట్లు రిటైర్డ్ అయిన వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇవ్వాలి మేడం. ఈ 3 పాయింట్లతో పాటు మమ్మల్ని వచ్చేసి సుదీర్ఘ ప్రాంతాలకి బదిలీ చేయడం జరిగింది. మెమోరాండం ఇంతకుముందు ఇచ్చినారు. 2023లో మేము జాయిన్ అయినప్పటి నుంచి 2025 వరకు మా సొంత మండలాల్లో పనిచేసే వాళ్ళము. 2025 కౌన్సిలింగ్ లో మమ్మల్ని కర్ణాటక బార్డర్కి వేసినారు, అనంతపురం డిస్టిక్ వాళ్ళని. ఈ విశాఖ మిగతా ఏరియాలో అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నారు. మాకు ఇచ్చేదే 32,000 జీతం ఇస్తారు. మాకు ఉండేటువంటి కష్టాలు, ఆర్థిక పరిస్థితుల వల్ల, ఆరోగ్య పరిస్థితుల రీత్యా మేము అంత దూరం పనిచేయాలంటే చాలా కష్టమైపోతుంది. మాకు మా మండలాల్లో దగ్గర మండలాలకు వేస్తే కనుక మేము ఈ జీతానికి మేము ఉద్యోగం చేయగలం మేడం. మాకు సమానమైనటువంటి వేతనం ఇవ్వడం లేదు. మాకు చాలా కష్టమైపోతుంది మేడం. మా బాధలన్నీ మీతో చెప్పుకుంటే మీరు మీడియా ద్వారా మన గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతారని మేము ఆశిస్తున్నాం మేడం. మీడియా వారికి ధన్యవాదాలు. కృష్ణా జిల్లా. మేము 1998లో పడిన డిఎస్సిలో ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి, ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయ్యి ఉద్యోగాన్ని మాకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగం రాలేదు. దాని మీద మేము ట్రిబ్యునల్కి వెళ్ళాము, హైకోర్టుకి వెళ్ళాము, సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సుప్రీంకోర్టు కూడా మాకు ఫేవర్గానే తీర్పు ఇచ్చినా కానీ మాకు ఉద్యోగాలు అన్నది ఇవ్వలేదు. తర్వాత 2023లో మాకు MTS అంటే మినిమం టైం స్కేల్ అంటే 32,000 రూపాయల వేతనం మీద మమ్మల్ని టీచర్ పోస్టులు ఇచ్చారు మాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు రెగ్యులర్ చేయలేదు. మాకు డిఏలు కానీ, హెచ్ఆర్ఏ కానీ, టీఏలు కానీ ఏమీ ఉండవు. మాకు కేవలం అదే మూల వేతనంతో మేము పనిచేస్తున్నాం. అలాగే మాకు రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 సంవత్సరాలే. మామూలుగా రెగ్యులర్ టీచర్లందరికీ 62 సంవత్సరాలు. కాబట్టి మాకు ఫస్ట్ రెగ్యులర్ చేయాలి. మా ఏజ్ రిటైర్మెంట్ అన్నది 60 నుంచి 62కు పెంచాలి. అలాగే మాకు ఇచ్చే జీతం ఇప్పుడు 12 నెలలకు గాను 11 నెలలే ఇస్తున్నారు. 12వ నెల మే నెల మాకు నో వర్క్ నో పే అని చెప్పి శాలరీ కూడా ఇవ్వట్లేదు. తర్వాత మాకు మెడికల్ బిల్లు కూడా, మాకు మెడికల్ ఫెసిలిటీ కూడా